షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో యెషువా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారు కదండి. దేవాతి దేవుడు మరొకసారి ఆయన సజీవుల సంఖ్యలో ఉంచి మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక దినంలోనికి నడిపించినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. ఈ యొక్క మాటలు మరొకసారి చూద్దాము. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. అంటే పరస్పరము విరోధముగా కనబడుతున్న ఈ మాటలో పల్లము అది పూడ్చబడి ఎత్తుగా చేయబడుతుందని, అంటే ఎత్తైన కొండ మెట్లేమో పల్లం చేయబడతాయని, వంకర మార్గములు తిన్నగా అవుతాయని, తిన్నని మార్గములు ఆ కరకు మార్గము నొన్నని అవుతామని, ఇలాగా పరస్పరం ఇక్కడ విరోధముగా కనబడతాయి. అయితే ఈ మాట ఎందుకు రాయబడిందని ఆలోచన చేస్తే కనుక దీనికి ఒక చక్కని అర్థాన్ని మనము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం ద్వారా మనము ఒక చక్కని వివరణ పొందవచ్చు. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవలననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవలననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితే నేనే దానిని నెరవేర్చేదను. ఎప్పుడైతే మనుషుల యొక్క ఆలోచనలన్నీ దేవునికి విరోధంగా కనిపిస్తూ ఉంటాయో, దేవుని శక్తిని మరిచి, దేవుని యొక్క బలమైన స్థితిని మరిచి నాకు నేనే గొప్పని ఎప్పుడైతే యొక్క అహంకారము, ఆ యొక్క విధేయత పోయి ఒక భయంకరమైన మానసిక స్థితిలోకి మనుషుడు వెళ్ళిపోతాడో, అప్పుడు దేవుని యొక్క క్రియలన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా: నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవుడికి చెందవలసిన ఘనత, ఆయన నామానికి చెందవలసిన మహిమ ఎప్పుడైతే మనుషులకి ఆపాదించుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే ఎలాగవుతుంది. ఇప్పుడు చదివాం కదండి మనము, ఎత్తైన గుట్టలన్నీ కూడా పల్లము చేయబడుతుంది. అంటే మనుషుని యొక్క స్థితి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకుంటూ అంటే ఎప్పుడైతే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవిస్తారో అదే తగ్గింపు జీవితము. ఆ తగ్గింపు జీవితంలో ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో మనుషుల ఎడల కూడా వారి యొక్క ప్రవర్తన దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎలాగంటే జాలి, దయ, కనికరము, ప్రేమ ఇవన్నీ కలగలిసి, అలా లేకుండా ఒక మూర్ఖమైన జీవితాన్ని, ఒక భయంకరమైన రౌడీ స్వభావం గల జీవితాన్ని, ఇతరులను ఏడిపించే స్వభావాన్ని, ఇతరుల మధ్య కొండములు పెట్టే స్వభావాన్ని, ఇతరుల మీద లేనిపోని నిందలు ముప్పే స్వభావాన్ని కలిగి ఉంటే కనుక అది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఏమాత్రమును కానే కాదు. కాబట్టి ఈ యొక్క మాటల అర్థాన్ని మనం చూస్తే కనుక ఎప్పుడైతే మన యొక్క స్థితిని మరిచి, దేవుడిచ్చిన ఈ స్థితిని మరిచి, దేవుడిచ్చిన ఈ బ్రతుకుని మరిచి, దేవుడిచ్చిన చక్కని జీవితాన్ని మరిచి నేను నాదని ఎప్పుడైతే నాలో ఆ యొక్క అహంకార దృష్టి, గర్వం కలిగిన దృష్టి వస్తుందో అప్పుడే ఈ భయంకరమైన స్థితి, అనగా ఎత్తైన పర్వతం, అది అసలు సాధ్యమేనండి. ఎత్తైన పర్వతాన్ని చదును చేయడం అనేది. కాబట్టి లోతైన లోయనంట మెరక చేస్తాడంట. అది కూడా ఉంది ఇక్కడ. ఎక్కడుందంటే అది ఒకసారి చూద్దాం దాన్ని కూడాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం: ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొలను అణచవలను, వంకరవి చక్కగాను కొరకను సమముగాను ఉన్నప్పుడే చదవము. భయంకరమైన లోయ అంటే నీచమైన స్థితిలో ఉన్నవారిని దేవుడు పైకి లేవనెత్తాడు. అహంకారంతోటి, గర్వముతోటి ఎత్తైన స్థితిలో నేను ఎక్కడో ఉన్నాను, వీళ్ళందరూ నా ముందు వీళ్ళందరూ కూడా వేస్ట్ అని ఎవడైతే అనుకున్నాడో వాళ్ళని ఏం చేస్తాడండి, అణచుతానని పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క లేఖనం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడచ్చు. కాబట్టి మనుష్యుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్న, మనుషుల నుండి నిందలు ఎదుర్కొంటున్న, మనుషుల నుండి లేనిపోని
బోధలు మోస్తున్న వారందరికీ దేవాదేవుడి రోజు చెప్తున్నది ఏంటంటే, అటువంటి అహంకార దృష్టి గల వారిని నేను అనగదొక్కుతాను. కాబట్టి వారికి భయపడవద్దు. నా యందు భయభక్తులు కలిగి జీవించండి. నా యందు విధేయత కలిగి నా చిత్తంలో తల ఉంచి నా అధికారం కింద మాత్రమే మీరు బ్రతకండి. నా యందు భయభక్తులు కలిగి జీవించండి. మీరు లోయ వలె పల్లమ్మగా ఉన్న మిమ్మల్ని నేను ఎత్తు చేస్తాను. ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నడిపిస్తాను. నేను మాట ఇచ్చి తప్పే దేవుణ్ణి కాదని చెప్తున్నాను. కాబట్టి మీరు లోతైన పల్లముగా ఉన్నా సరే, అంటే తగ్గింపు జీవితం కలిగి జీవిస్తే గనక మీ స్థితి పాతాళంలో ఉన్నా సరే దేవుడు దాన్ని ఎత్తుగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలి. సమర్థుడు కాబట్టి మనం తగ్గించుకుందాము. తగ్గింపు హృదయం గలవాన్ని ఎలాగైతే లోతైన పల్లంను ఎత్తుగా చేస్తానంటున్నాడు, అలాగే మన జీవితంలో కూడా బాగు చేయగల సమర్థుడు. కాబట్టి మాట ఇచ్చి తప్పేవాడు కాదు, నిజ దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన కృపను పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవత దేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ వాక్యం విన్న మా అందరి జీవితాల్లో మా బ్రతుకు నాయన తగ్గింపు హృదయం కలిగిన ఆ యొక్క లోయవలే ఉందా, లేకపోతే అహంకారంతో గర్వంతో ఎత్తైన కొండగా ఉందా, మమ్మల్ని మేము పరిశీలన చేసి కృపను దయచేయండి ప్రభా. నీ వాక్య ప్రకారం మమ్మల్ని మేము తగ్గించుకుంటేనే మేము దీవించబడతాము, నీ మేలు పొందుకుంటాం. అటువంటి స్థితిని, తగ్గింపు హృదయాన్ని, అటువంటి హృదయం మాకు దయచేసి నీ కృపలో నీ మేలుతో నింపమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవుని